ఆ! ఇది పార్ట్ 3 ఆఫ్ ప్రీవియస్ కంటిన్యూయేషన్ అండి పార్ట్ 2కి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మంచి మంచి కంటెంట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రెవెన్యూ మోడల్. ఇంటర్‌లింక్ ఈజ్ డిఫరెంట్ అనమాట అండి. చాలా డిఫరెంట్ అనమాట కంపేర్డ్ టు అదర్ ప్రాజెక్ట్స్. ఓకే. చాలా ప్రాజెక్ట్స్ ఓన్లీ స్పెక్యులేషన్స్ మాత్రమే ఉంటాయన్నమాట. జస్ట్ ఊరికే చెప్తారు. బట్ యాక్షన్స్ అయితే ఉండవు. బట్ మన ఇంటర్‌లింక్‌లో ఎలా ఉందంటే సిట్యుయేషన్ చాలా డిఫరెంట్‌గా ఉందన్నమాట. వాళ్ళకి ఏదైతే రెవెన్యూ వస్తుందో మనము మైనింగ్ చేసేటప్పుడు ఏదైనా యాడ్ వస్తుంది కదా! వాళ్ళకి రెవెన్యూ వస్తుందన్నమాట డెఫినెట్‌గా. సో, ఆ యాడ్ రెవెన్యూ అంతా తీసుకొని వచ్చేసి కమ్యూనిటీకే ఇచ్చేస్తున్నారు. అండ్ మంత్లీ రివార్డ్స్ కూడా చూస్తున్నాము. అండ్ రీసెంట్‌గా ఈరోజు నేను నోటీస్ చేశాను. మన మహేష్ గారికి $80 వచ్చాయి. సో, అది డెఫినెట్‌గా అండి. కాంట్రిబ్యూషన్ ఉంటేనే మనకు కూడా కంపెనీ నుంచి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఓకే. గివ్ అండ్ టేక్ పాలిసీ డెఫినెట్‌గా. సో, ద మోర్ మనం వర్క్ చేసినామంటే గనుక మోర్ రివార్డ్ వస్తుంది. అదే కంపెనీ చేస్తుంది. సో, అది చాలా అడ్వాంటేజ్ అనమాట కమ్యూనిటీలో చాలామందిని బూస్ట్ చేయడానికి. సో, అటువంటివి చాలా ఎంకరేజ్‌మెంట్ కూడా ఉంటుంది టీమ్‌లో. కాబట్టి నేను డెఫినెట్‌గా అయితే ఏం చెప్తానంటే ఇదొక డిఫరెంట్ ప్రాజెక్ట్ అయితే అని చెప్పొచ్చు నేను క్రిప్టో కరెన్సీలో. అండ్ నెక్స్ట్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్‌లో బర్నింగ్ మెకానిజం ఉంది. ఓకే. అండ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది. 3 మంత్స్ అవుతుంది. అప్పుడే ఎవరైతే ఇన్‌యాక్టివ్‌గా ఉన్నారో ఆటోమేటిక్‌గా కాయిన్స్ అనేది సైకిల్ బేసెస్ చేసుకొని బర్న్ అవుతుందనమాట. ఓకే. సో, బర్నింగ్ మెకానిజం ఉండడం వల్ల స్టార్టింగ్‌లోనే అడ్వాంటేజ్ ఏంటంటే కాయిన్‌కి మంచి స్టెబిలిటీ అనేది ఉంటుందండి. ఓకే. అండ్ స్టెబిలిటీ ఉంటుంది. అండ్ స్కేర్సిటీ కూడా ఉంటుంది. అండ్ రేపొద్దున తక్కువ తక్కువ ఉన్నప్పుడే కదండీ డెఫినెట్‌గా దాని యొక్క వాల్యూ అనేది ఉంటుంది. కాబట్టి అది ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి డెఫినెట్‌గా దీనికి మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందన్నమాట. సో, బర్నింగ్ మెకానిజం ఫస్ట్‌లోనే ఇంప్లిమెంట్ చేసినందుకు మనము చాలా బెస్ట్ అనమాట ఇది. సో, యాక్టివ్‌గా నేనేం చెప్తానంటే మీరు ఎవరైతే రెఫర్ చేశారో ఆళ్ళకందరికీ రిమైండర్ చేసుకోండి. ఓకే. డెఫినెట్‌గా మైండ్ చేయమని. లేకుంటే గనుక వచ్చిన కాయిన్స్ వాళ్ళ వల్ల వచ్చిన కాయిన్స్ కానీ, వాళ్ళ కాయిన్స్ కానీ డెఫినెట్‌గా లూజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే. థ్యాంక్ యూ.